నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ వాషింగ్టన్ DC మనకి చైర్మన్ అండ్ ఫౌండర్ అయిన విశ్వేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో అసలు మనకి US పైన ఎన్నో రకాలుగా మనం వింటూ ఉన్నాం. అంటే లాస్ గురించి కానీ, టారిఫ్ గురించి కానీ, ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఎన్నో చేంజెస్ గురించి అయితే మనం వింటూ ఉన్నాం. దానిపైన క్లారిటీ అయితే తీసుకుందాం. ఇప్పుడు వీరితో మాట్లాడదాం. హలో సార్, నమస్కారం. రైట్, బాగున్నారా సార్? బాగున్నాను సార్, మీరు? బాగున్నాం. యా, సో ఏంటి పరిస్థితి అసలు? అంటే ఏం జరుగుతోంది అనేది ప్రతి డేకి ఆయన ఒక డే ఒక రూల్ తీసుకొస్తే మళ్ళీ అది 2 డేస్కి దాన్ని చేంజెస్ అనేది చూడాల్సి వస్తుంది. దీని మీద ఫిక్స్ అవుతున్నామా, దీని గురించి భయపడుతున్నాను అని అనుకునేసరికి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకేదో వినాల్సి వస్తుంది అసలు యాక్చువల్లీ. సో యూఎస్లో ట్రంప్ వచ్చినప్పటి నుంచి అక్కడ లాస్ గురించి కానీ, టారిఫ్స్ గురించి కానీ, స్టూడెంట్ వీసాస్ పైన గురించి కానీ ఏంటి అసలు పాలసీస్ ఏంటి అసలు కరెంట్లీ? టిపికల్గా నేను కొంచెం దీని గురించి ఇన్ఫర్మేషన్ చెప్తా. ఇప్పుడు యూఎస్కి ఇమిగ్రేషన్ రైట్ వరల్డ్ వైడ్ వస్తుంటారు, నాట్ ఓన్లీ ఇండియా. ఇట్స్ గ్లోబల్ ఇమిగ్రేషన్ అంటారు. ఒక 180+ కంట్రీస్ నుంచి యూఎస్కి వస్తుంటారు. కాన్సులర్ అఫైర్స్ కానివ్వండి, వీసా కానివ్వండి, స్టూడెంట్ కానివ్వండి, తర్వాత బిజినెస్ ఇంట్రెస్ట్ కానివ్వండి, ఏదో ఒక టైప్స్ ఆల్ఫాబెటికల్ లెటర్లో A to Z మధ్య ఏదో ఒక లెటర్కి ఒక వీసా టైప్ ఉంటుంది. మనకు నోన్ సబ్జెక్ట్ ఏంటంటే F1 వీసా స్టూడెంట్, H1B స్కిల్డ్ వర్కర్, B1 B2 మన విజిటర్ వీసా, I వీసా మీడియా వాళ్ళకి వస్తుంది. అట్లే O1 O2 ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉంటుంది. P3 వీసా పెర్ఫార్మెన్స్ ఆర్టిస్టులు వచ్చి అమెరికాలో పెరగం. R1 వీసా పూజారులు వాళ్ళు వచ్చి అక్కడ పూజ చేయడానికి, ఆర్ ఎనీ రిలీజియస్ వర్కర్ R1. అట్లా సిమిలర్ లైన్స్లో ఒక్కొక్క లెటర్కి ఒక టైప్ ఆఫ్ అన్నట్టు, అంటే ఆ సెక్టర్ ఒక సెక్టర్ వైజ్ వీసా టైప్స్ ఉంటాయి ఇమిగ్రేషన్. దానికి కొన్నో నాన్ ఇమిగ్రెంట్ వీసాస్, ఇమిగ్రెంట్ వీసాస్, అంటే టెంపరీ అండ్ పర్మనెంట్ ఇన్ నేచర్. సో మేజర్గా అయితే ఏంటంటే ఇండియన్స్ అమెరికా వెళ్ళడానికి F1 వీసా వాడుతుంటారు, స్టూడెంట్ రూపకంగా వస్తారు. తర్వాత H1B వర్కర్, స్కిల్డ్ వర్కర్కి వెళ్తారు. తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుంటారు. తర్వాత US న్యాచురలైజేషన్ సిటిజన్షిప్ అంటారు. బై బర్త్ కాకుండా న్యాచురలైజేషన్ రూపకంగా సిటిజన్ అవుతారు. సో దిస్ ఇస్ ద ట్రాక్. సో పాత్ టు ద US సిటిజన్షిప్ అని అంటుంటారు దీని మీద. అందులో భాగంగా మేజర్గా మన వాళ్ళు యూజ్ చేసేది F1 అండ్ H1. B1 B2 అంటే ఆ పేరెంట్స్ వచ్చి అటెండ్ చేసి విజిటర్ రూపకంగా వచ్చేది B1 B2. సో అది కూడా F1 5 years ఇస్తారు, 2 years ఎడ్యుకేషన్, 1 year OPT అండ్ రెగ్యులర్ స్టెమ్ OPT. అది టోటల్గా 5 years స్టూడెంట్ వీసా ఇస్తారు. H1B 3 years 6 years ఇస్తారు. తర్వాత గ్రీన్ కార్డు చేసుకున్న తర్వాత US సిటిజన్షిప్ తీసుకుంటారు 5 ఏళ్ళ తర్వాత గ్రీన్ కార్డు వచ్చాక. తర్వాత B1 B2 అనేది మన వాళ్ళు ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే అది 10 years వీసా వస్తుంది. ఒకసారి విజిటర్ వీసా 10 years వస్తుంది. సో దాన్ని కూడా ఎఫెక్టివ్గా చాలామంది వాడుతుంటారు. సో ఇప్పుడు ఏంటంటే ట్రంప్ 2.0 అంటే ఏదైతే సెకండ్ టర్మ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నారో అప్పటి నుంచి ఏంటంటే మోర్ అగ్రెసివ్గా వెళ్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే దానిపైనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చారు. సో ఆ ఐడియాలజీ ప్రకారమే ఆయన వర్క్ చేస్తున్నారు. అంటే హిజ్ ఇంట్రెస్ట్ ఈజ్ అమెరికా ఇంట్రెస్ట్. His interest is not India, his interest is not any other country. Because he is the president of the United States. So and he is also ఎటువంటి మైండ్ సెట్ ఉంటుంది అంటే ఆయన ఈజ్ అ షూడ్ బిజినెస్ మ్యాన్. ఈజ్ నాట్ ఎ పొలిటికల్ గై, ఈజ్ అ బిజినెస్ మ్యాన్. మీరు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, నేను మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు టైప్ ఐడియాలజీ ఉంటుంది ఆయనకు. సో అందువల్ల అందులో ఐడియాలజీ మైండ్ సెట్లో భాగంగా మా కంట్రీకి మీరు ఏమి ఇవ్వగలుగుతారు, మా కంట్రీకి మీరు ఏం తీసుకురాగలుగుతారు. మా కంట్రీకి వచ్చేటప్పుడు మీ దగ్గర 2 skills ఉండాలి. అయితే మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ దట్ విల్ ఫిట్ ఇన్ టు అవర్ రిక్వైర్మెంట్. లేదు మీ దగ్గర మనీ ఉండాలి, విచ్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు న్యూ మనీ ఇన్వెస్ట్ ఇన్ టు ది యునైటెడ్ స్టేట్స్. అంటే ఈ 2 ట్రాక్లనే మాకు రావాలి. ఇంకా గోడ దునికి రావడం, టన్నెల్ లోపల నుంచి రావడం, దొంగతనం తీసేస్తున్నాడు కదా. బట్ ఇవన్నీ సార్ట్ చేయడానికి డోంట్ యూ థింక్ అంటే రిలేషన్స్ అందరిపైన కఠినంగా ఉండి హీఈస్ కటింగ్ ఆఫ్ ఆల్ ది రిలేషన్స్ విత్ ఎవ్రీ కంట్రీస్ అని. యాక్చువల్గా ఏంటంటే ఇమిగ్రేషన్ వరల్డ్లో అది ఉండాలి. అంటే ఇప్పుడు మీరు ఆ కంట్రీ ప్రెసిడెంట్ ఉన్నారు అనుకోండి, కరెక్షన్ చేయాలి కదా. ఇల్లీగల్ ఏలియన్ లేని కంట్రీలు ఎన్ని రోజులు ఉంచుకుంటారు? ఈ డిజిటల్ ఏజ్లో వీ హ్యావ్ టు సెండ్ ఇట్ అవుట్. ఇప్పుడు వాళ్ళ స్టేటస్ ఎక్స్పైర్ అని తెలిసాక యూ హ్యావ్ టు సెండ్ దెమ్ బ్యాక్ కదా. అంటే ఈ ఉన్న 4 yearsలో ఆ చేంజెస్ చేయగలుగుతారంటారా? ప్రయత్నం చేస్తారు. అంటే మొత్తం ఒకటేసారి అవుతుందని కాదు. అందువల్లనే ఆయనకి సుప్రీం పవర్స్, ఒక ప్రెసిడెంట్గా సుప్రీం పవర్స్ని వాడుకొని ఏం చేస్తుంటారు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొస్తుంటారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ టెంపరీ ఇన్ నేచర్ అండ్ డ్యూరేషన్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ పర్మనెంట్ బికాజ్ ఇట్స్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, నాట్ ది సెనెట్ ఆర్ కాంగ్రెస్ ఆర్డర్స్. సో అంచేత అక్కడికి వెళ్ళి అప్రూవల్ చేసుకురావాలంటే పెద్ద డిబేటు, డిస్కషన్ ఇదంతా ఉంటుంది. ఇదైతే రోజు మార్నింగ్ లేచి సైన్ చేసి ఇది చేసేయచ్చు. సో అందులో భాగంగా చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు. అంటే రకరకాల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చేసి ఇమ్మీడియట్ ఎన్ఫోర్స్మెంట్, ఇమ్మీడియట్ లీగల్ వాళ్ళపైన చెప్పడానికి ఆ టైం లైన్లో వాళ్ళకి
కొన్ని 1 year నేచర్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లాంగ్ టైం, ఇట్స్ 2 years ఉంటుంది, రెన్యువల్ చేస్తుంటారు. ఆయన ఈ కెన్ టేక్ దిస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటిల్ హిజ్ ప్రెసిడెంట్ టర్మ్. ఓకే. సో బియాండ్ హిజ్ ప్రెసిడెంట్ టర్మ్ ఈ కెనాట్ టేక్ ఇట్. ఇప్పుడు 1 year అవుతుంది, 1 year అయిపోయింది, ఇంకా 3 years ఉంది డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టైం. సో అందులో ఫ్రేమ్వర్క్లోనే ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి బెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది. యూఎస్లో ఒక 3 ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్లు ఉంటాయి: డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్. ఈ 3 డిపార్ట్మెంట్లు ఎప్పుడు మీటింగ్లు పెట్టుకుంటూ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ అమెరికాకి ఏం నీడ్స్ ఉన్నాయి, అమెరికాకి ఎంత ఎంప్లాయ్మెంట్ రావచ్చు, అమెరికాకి ఏ టైప్ ఆఫ్ పీపుల్ మైగ్రేట్ కావచ్చు అని వాళ్ళు చూస్తుంటారు. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ట్రంప్కు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మన వాళ్ళకి ఫిట్ కావట్లేదు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి అక్కడి నుంచి వచ్చిన స్టూడెంట్స్ అక్కడికి వచ్చి పనిచేయడం అమెరికాలో జరుగుతున్నారు. పనిచేయడం అనేది ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్కి అగనెస్ట్గా పెర్ఫామ్ చేయడం, ఆన్ క్యాంపస్ జాబ్ కాకుండా ఆఫ్ క్యాంపస్ జాబ్ చేయడం, విచ్ ఈజ్ వయలేషన్ టు ద ఇమిగ్రేషన్ రూల్స్. తర్వాత వాళ్ళకు కూడా ఎండేంజరింగ్ దెమ్సెల్ఫ్ హెల్త్ కేర్. ఎక్కడ వెళ్ళి పనిచేయడం ద్వారా షూటింగ్లలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డెలివరీ వెళ్తున్నారు, ఇప్పుడు ఇక్కడ ఫుడ్ డెలివరీకి వెళ్ళినట్టు అక్కడ యాప్లు ఉంటాయి కదా, అట్లా వెళ్ళి పాపం ఇబ్బంది అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత రిమోట్ ప్లేసులలో కానీ క్రైమ్ ప్లేసెస్లో ఉన్న స్టోర్లలో పనిచేసి షూట్అవుట్లో చనిపోయినవి ఉన్నాయి, మీరు వింటున్నారు. సో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి మేము మంచి ఎడ్యుకేట్ చేస్తున్నాం. మనం గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా కూడా చాలామందికి గైడెన్స్ ఇస్తున్నాం, సెమినార్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం, వెబినార్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం, సింపోజిజం పెట్టి ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో దట్ దే విల్ హ్యావ్, ఎందుకంటే కల్చరల్ షాక్ ఉంటుంది. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వచ్చినప్పుడు అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది, కల్చరల్ ఐడెంటిటీ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత ఐడియాలు థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ వేరు, అక్కడ లా ఆఫ్ ద ల్యాండ్ వేరు. సో యూ హ్యావ్ టు ఒబే ద రూల్స్ కదా కంట్రీ అమెరికన్. సో ఆ దానిపైన మేము ఎడ్యుకేట్ చేపిస్తున్నాం బాగా. సెమినార్ సింపోజిజమ్స్ అటార్నీస్తోని, వేరియస్ సెక్టోరియల్ అటార్నీస్, వెదర్ ఇట్ ఇస్ ఇమిగ్రేషన్ లా, వెదర్ ఇట్స్ ఫ్యామిలీ లా, వెదర్ ఇట్స్ రియల్ ఎస్టేట్ లా, వెదర్ ఇట్స్ టాక్సేషన్ లా, వెదర్ ఎనీ లాస్ రిలేటెడ్ ఉంటే వాళ్ళకు గైడెన్స్. చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఇక్కడ ఇలా చార్టెడ్ అకౌంటెంట్ అంటే అమెరికాలో సిపిఏ అంటారు, సిపిఏ. ఇక్కడ సిఏ అంటాం కదా, అక్కడ సిపిఏ అంటారు. సో ప్రొఫెషనల్ అంటే ఈ రకంగా మేము రకరకాల ఎంగేజ్ అవుతూ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ అంటారు కదా, ఫిషింగ్ వర్సెస్ ఫిష్ కొనియడం. సో వీఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్ ప్రాపర్లీ సో దట్ దే కెన్ లివ్ వెన్ ఎవర్ దే అప్ టు ఇన్ గ్రేటర్ హైట్స్కి వెళ్ళడానికి. ప్లస్ అదేవిధంగా వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉండడం వల్ల ఇంకోరికి షేర్ చేస్తారు. సో ఆ టైంలో పనిచేస్తున్నాం. ఎస్పెషల్లీ ఈ వీసాస్ మీకు ఇంతమంది అయితే షేర్ చేసాము, టైప్స్ ఆఫ్ వీసాస్లో మీకు ఇక్కడ తెలుగు రాష్ట్రాలని ఒక 2 ఉన్నాయి, ఇక్కడ అక్కడ ఒక రాష్ట్రం ఉంది అమెరికాలో. దే ఆర్ ఫార్మింగ్ ఏ న్యూ స్టేట్, అంతమంది జనం వస్తున్నారు అక్కడికి. ఎందుకంటే మైగ్రేషన్ బాగా జరుగుతుంది కదా వేరియస్ వీసా రూపకంగా. ఈ ఒక్క ఇయర్ కొంచెం కరెక్షన్ అయ్యి ఒక 30% స్టూడెంట్లు తగ్గారు. సో దాంతో కొంచెం అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అవుతుంది. తర్వాత గ్రీన్ కార్డ్స్ ఇష్యూ అవుతున్నాయి, మీకు తెలుసు ఇట్స్ లాంగ్ పెండింగ్ కేసెస్. EB1, EB2, EB3 అనే కేసెస్ చాలా లాంగ్ పెండింగ్. సో అవి కూడా సార్ట్ అవుట్ చేస్తున్నారు. ఓకే. సో దీని గురించి అని ఇన్ని చేంజెస్, ఇన్ని రూల్స్ అన్ని తీసుకురావడం జరుగుతుంది అంటున్నారు. సో దీనివల్ల కూడా అంటే చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఏంటంటే సడన్గా అక్కడ గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు చాలా చేంజెస్ తెచ్చి వాళ్ళని కూడా బ్యాన్ చేసేసి విజిటింగ్ వీసాస్ చేయడము, లేదంటే ఇలాంటి చేంజెస్ తెస్తున్నారు కదా. సో అది మన ఇండియా నుంచి వెళ్ళాలి, లేదంటే ఎవ్రీవన్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఆస్పైర్ చేస్తూనే ఉంటారు, అక్కడ వెళ్ళి చదువుకోవాలి, గ్రీన్ కార్డ్ తీసుకోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అని చెప్పేసి. సో హౌ ఈజ్ ఇట్ ఎఫెక్టింగ్ అంటారు అసలు? ఇప్పుడు మీకు ఓవరాల్గా చెప్తా పెట్టండి, అవర్ పాపులేషన్ ఈజ్ రీచింగ్ అవుట్ 150 crores వచ్చేస్తుంది. సో పాపులేషన్ ఏం చేయాలి, స్టెమ్ టాలెంట్ ఉంటుంది, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. ఈ స్టెమ్ టాలెంట్ చాలా దేశాలకు నీడ్ ఉంది, వరల్డ్ వైడ్, గ్లోబల్. ఒక అమెరికానే కాదు, ప్రపంచంలో చాలా దేశాలకి మనం లాయల్గా ఉంటూ జన్మభూమి కర్మభూమి, ఇక్కడ ఎంత లైఫ్ స్టైల్ ఉంటుందో అక్కడికి వెళ్ళినా కూడా మనం ఇంకా ఆర్గనైజ్డ్గా అవుతాం. అవి ఆ కంట్రీకి బిల్డింగ్, రీబిల్డింగ్ ఆఫ్ దేర్ కంట్రీ, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ దేర్ కంట్రీ, అందులో భాగస్వామ్యం అవుతాం, చాలా గ్రో అవుతాం, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ అవుతున్నాం మన వాళ్ళందరూ. సో అందులో భాగంగా చాలా నేర్చుకొని వస్తారు. సో ఆ ఐడియాలజీతో వెళ్ళిన వాళ్ళంతా సక్సెస్ఫుల్ అయ్యారు. సో అక్కడికి వెళ్ళి నేను కంట్రీని డిచ్ చేస్తాను, నేను వయలేట్ చేస్తాను అది అన్నదంతా ఏదో ఒక రోజు దొరికి డిపోర్ట్ అయ్యారు. అది హిస్టరీ తప్ప. అమెరికా ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా గ్లోబల్ ప్రోగ్రామ్గా తీస్తారు. అంటే ఇండియా సెంట్రిక్గా నేను ఇండియన్స్ పంపించాలి, నేను ఆస్ట్రేలియా వాళ్ళని పంపించాలి, నేను దుబాయ్ వాళ్ళని పంపించాలని ఐడియా ఉండదు. గ్లోబల్లో మా అమెరికాలోకి వచ్చిన వాళ్ళు అమెరికన్ రూల్స్ వయలేట్ చేసిన ఎవ్రీబడి దే హ్యావ్ టు లీవ్ ద కంట్రీ అనేదే వాళ్ళ ఐడియాలజీ తప్ప ఒక నెగటివ్ ఏముండదు. తర్వాత ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్ళాము, అన్ని కంపెనీ CEOsలలో మెజారిటీ కంపెనీ మన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఏంటి ప్రాబ్లం ఏదన్నా అవుతుందంటారా? ఆ గ్రీన్ కార్డ్ వాళ్ళది ఏంటంటే యూజువల్గా గ్రీన్ కార్డ్కి రెసిడెన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆమె గ్రీన్ కార్డ్ హోల్డర్, నేను ఇక్కడ అమెరికాలో 6 నెలలు మ్యాండేటరీగా ఉండాలి.
రైట్ ఉంటేనే నా గ్రీన్ కార్డ్ మళ్ళీ రెన్యువల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. రైట్ ఓకే అక్కడ నేను వయలేట్ చేస్తే ఏమవుతుంది, రెసిడెన్సీ రిక్వైర్మెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ గ్రీన్ కార్డు వయలేట్ చేస్తే నేను ఇక్కడికి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్తుంటే ఒకసారి చూస్తాడు, రెండోసారి కూడా ఈయన ఇట్లే చేస్తానంటే గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేస్తారు, చేసి విజిటర్ వీసా వెళ్ళమంటాడు. సో యూఆర్ సో గ్రీన్ కార్డ్ నీడ్ మీకు లేదు, మీరు గ్రీన్ కార్డ్ రూల్స్ సాటిస్ఫై చేయట్లేదు, గ్రీన్ కార్డ్ నామ్స్ ఆఫ్ రెసిడెంట్ రిక్వైర్మెంట్ మీరు సాటిస్ఫై చేయట్లేదు, కాబట్టి మీకు ఫ్లెక్సిబుల్గా విజిటర్ వీసా ఉంటుంది, వచ్చినప్పుడు నచ్చినట్టు రండి, పోబుద్ది అయినప్పుడు వెళ్ళొచ్చు, మీకు 10 years వరకు వీసా ఉంటుంది. ఓకే సో దాన్ని చూజ్ చేసుకోమని చెప్తున్నారు. మేము గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేస్తాం అంటే అది కూడా అందరికి చేయట్లేదు, ఎవరైతే కంటిన్యూస్గా వయలేషన్ చేస్తాం గ్రీన్ కార్డ్ రూల్స్ని సో చేసే వాళ్ళకు సిబిపి ఆఫీసర్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వెళ్తాం కదా. సో మెజారిటీ కరెక్షన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ద డిజిటల్ ఏజ్ ఇప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో జరుగుతున్నాయి. సో మీరు ఒక 3 ఏళ్ళు అక్కడ ఉన్నారు, ఇండియాకి వచ్చారు, మళ్ళీ లోపలికి వెళ్తున్నారు, ఈ 3 ఏళ్లలో మీది ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ కరెక్షన్ జరుగుతుంది. సిబిపి ఆఫీస్లో ఏం చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు, సెకండరీ ఇన్స్పెక్షన్ తీసుకెళ్తారు, అక్కడ మీరు వయలేట్ చేసినని తెలిస్తే మీ వీసా క్యాన్సిల్ చేసి డిపోర్ట్ చేస్తారు. అంటే నేను జనరల్ పర్సెప్షన్. రైట్ రైట్. సో ఎవరైతే రూల్స్ అయితే అవన్నీ ప్రాసెస్ సక్రమంగా చేసుకుంటూ ప్రాసెస్ నా ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదని అంటున్నారు. సో ఇఫ్ ఎనీబడి వయలేట్స్ దెన్ దే ఆర్ ఇన్ టు ప్రాబ్లం అంటారు. మన ట్రాఫిక్ వెళ్తుంటుంది కదా, ఎప్పుడు మనం పట్టుకుంటాము ట్రాఫిక్ రూల్స్ వయలేట్ చేస్తాను, బ్రేక్ చేసినప్పుడే మంచిగా ప్రాపర్గా మీరు స్పీడ్లో పోస్టెడ్ స్పీడ్ అంటాం కదా, ఆ స్పీడ్లో వెళ్తే మేము ఎందుకు పుల్ చేస్తాం, స్పీడ్ 65 కాడ 95 అవుతారు అనుకోండి, దే విల్ సస్పిషియస్ 90 వాట్ ఇస్ దిస్ గైజ్ 65 దగ్గర వెళ్ళాల్సింది 95. అట్లే ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ రూల్స్ +or- ఓకే, కానీ అదే 90% అవుతే గవర్నమెంట్ రూల్స్ను మనం కుల్లబొడిచినట్టు అవుతుంది, అక్కడ ఇబ్బంది అవుతుంది, అటు గవర్నమెంట్ కూడా నెగిటివ్ అవుతుంది, మనకు కూడా ఇబ్బంది అవుతుంది. స్పీడ్గా వెళ్తే 65 దగ్గర 85 కొడితే మనకు కూడా యాక్సిడెంట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వాళ్ళు ఆపి వాళ్ళకి టికెట్ ఇచ్చి వాళ్ళ గైడెన్స్ ఇస్తారు. ఎలాగనో ఇక్కడ కూడా యూఎస్ కూడా ఏంటంటే మీరు F1 రూల్స్ కానీ H1B రూల్స్ కానీ గ్రీన్ కార్డ్ రూల్స్ కానీ మీరు పక్కా ఫాలో కండి, యూ స్టే ఇన్ అవర్ కంట్రీ, వీఆర్ నాట్ గోయింగ్ టు సెండ్ యూ. మీ దగ్గర టాలెంట్ ఉందనుకోండి, హూమ్ ఐ టు స్టాప్, టాలెంట్ ఈజ్ దానికి దెర్ ఇస్ నో స్కై, లిమిట్స్ ఏ ఉండవు, స్కై ఈజ్ యువర్ లిమిట్. సో కంట్రీ కూడా ఎందుకంటే ఆ రీసెర్చ్ ఫెసిలిటీస్ అమెరికాలో ఉన్నాయి. ఇవాళ గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబీ, పెప్సీ, ఇవన్నీ మాస్టర్ కార్డు అంతా హిస్టారికల్గా మీరు అందరూ కూడా సీఈఓలు మన వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, నేను టాప్ కంపెనీస్ షేర్ చేస్తున్నాను. సో వాళ్ళందరూ ఒక కంపెనీ సీఈఓ కావాలంటే మీరు ఎన్ని లక్షల మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నట్టు, వాళ్ళందరికీ బాస్ అన్నట్టే కదా. రైట్ రైట్ రైట్. సో ఇప్పుడు ఇన్ని చేంజెస్ వల్ల చాలా మంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వెళ్ళాలి అని అనుకుంటే భయపడుతున్నారు. సో వాళ్ళు ఏం ప్రాసెస్ని ఫాలో అవుతే కనుక అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, భయపడాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళొచ్చు, చక్కగా జాబ్ చేసుకోవచ్చు, మీరు అక్కడ గ్రీన్ కార్డ్ కూడా తీసుకోవచ్చు అని అనాలి అని అంటే స్టూడెంట్స్ హ్యాస్ టు వాట్ దే హ్యావ్ టు ఫాలో అండ్ వాట్ దే హ్యావ్ టు బీ ఇన్ వాట్ స్టేట్ ఉండాలి అసలు అంటారు? టిపికల్గా మనం F1 వీసాకి వెళ్ళినప్పుడు I-20 వస్తుంది. I-20లో క్లియర్గా చెప్తాము స్టూడెంట్ ఫీజు అంటే స్కూల్ ఫీజు, స్టే అంటే రెసిడెన్సీ ఉండటానికి బోర్డింగ్ అంటాము, తర్వాత ఇన్సూరెన్స్, ఈ 3 ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ 3 మనం ఫీజు, రెసిడెన్స్, ఇన్సూరెన్స్ వీటిలలో ప్రైమరీగా అన్నీ మనం సాటిస్ఫై చేయగలిగితే వీఆర్ గుడ్. ఎడ్యుకేషన్ కోర్సెస్ ప్రాపర్గా చేస్తూ మంచి స్కోర్ వచ్చింది అనుకోండి, ఇట్స్ ఫైన్. కానీ ఎక్కడైతే వయలేట్ చేస్తామో మళ్ళీ వెళ్ళి స్టోర్లలో పనిచేయడం, గ్యాస్ స్టేషన్లో పనిచేయడం, గ్రోసరీ స్టోర్లో పనిచేయడం, థెఫ్ట్ కేసులలో ఇన్వాల్వ్ అవ్వడం, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా, యాక్చువల్లీ పార్ట్ టైమ్గా వాళ్ళు ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాం కదా. కరెక్ట్, అది రూల్ ప్రకారం అయితే చేయొద్దు, అప్పుడు చేయొద్దు, ఇప్పుడు చేయొద్దు. సో అప్పుడు ఈ ట్రాకింగ్ తగ్గింది. ఇప్పుడు డిజిటల్ ఫోన్, మీరు ఐఫోన్ రాకంటే ముందు ఎలా ఉండేది మన కమ్యూనికేషన్, ఇవాళ ఐఫోన్ వచ్చాకే ఉంది, ఇవాళ మనం మాట్లాడుతుంటే కూడా అది వింటుంది ఐఫోన్. అంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరిగింది. తర్వాత మనం మాట్లాడుకున్న సబ్జెక్ట్ పైన మనకి ఆఫర్లు వస్తుంటాయి, కంటెంట్ వస్తుంది. సో ఇన్ సిమిలర్ లైన్స్లో ఒకప్పుడు ఏది చేసినా నడిచిపోయింది, నాట్ టుడే బికాస్ ఆఫ్ ద డిజిటల్ ట్రాకింగ్. ఇప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇప్పుడు నేను చెప్పాను 3 ఏళ్ళు ఇక్కడ పనిచేసి అంటే అమెరికాలో పనిచేసి ఇండియా వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డౌట్ వచ్చి సస్పిషియస్ అయితే వాళ్ళ ఫోన్ తీసుకుంటారు, వాళ్ళ కంప్యూటర్ తీసుకుంటారు. అంటే డిజిటల్ ఇదైతే హౌ దే కెన్ సపోర్ట్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్ అంటారు. మరి ఓన్లీ స్టూడెంట్ దాంతో అయితే వస్తే వీళ్ళు ఇక్కడ అన్ని మీద లోన్స్ తీసుకోనో ఈఎంఐస్ మీద వస్తూ ఉంటారు. సో హౌ దే హ్యావ్ టు సపోర్ట్ దిస్ ఫైనాన్షియల్? 2 areas ఆఫ్ దే కెన్ కవర్ ఇట్ అప్. ఒకటి మీ దగ్గర డబ్బని ఉండాలి. ఎగ్జాంపుల్ ఒక 50,000 ఫీజు అనుకోండి, ఒక 2 years ఆఫ్ ఎడ్యుకేషన్ F1కి. మీ దగ్గర ఆ 50,000కి ఈక్వలెంట్ అంటే $50,000కి ఈక్వలెంట్ డబ్బన్నా మీ బ్యాంకులో ఉండాలి. లేదు అంటే మీరు ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయో ఏదైనా ఎంప్లాయ్ అయితే మీరు బ్యాంకుకి వెళ్ళొచ్చు, లోన్కి లోన్ అయినా తీసుకోవచ్చు. ఈ 2 చేస్తే యు ఆర్ వెల్ అండ్ గుడ్.
ఇవి కాకుండా ఫస్ట్ సెమిస్టరే డబ్బు తీసుకొని మిగతా 3 సెమిస్టర్లు అక్కడే పనిచేసి అక్కడే ఫీజు కట్టామనుకోండి, అక్కడ వాళ్ళు డౌట్ ఇస్తారు. అయితే ఒకరో ఇద్దరో ముగ్గురో చేస్తే ఏం కాదు, 3000 మంది చేస్తే ఇబ్బంది. సో ఏమవుతుందంటే ఆ పాపులేషన్ పెరిగిపోతుంది. సో అందువల్ల వాళ్ళు ఐడెంటిఫికేషన్ అవుతుంది. తర్వాత ఒకప్పుడు ఈ డిజిటల్ ఏజ్ లేనప్పుడు ఏదో నడిచిపోయింది, పేపర్ వర్క్ ఉన్నప్పుడు. ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాకబుల్. సో ఈయన ఒక F1 స్టూడెంట్కి టాంపా వచ్చింది అనుకోండి, టాంపాలో ఉండకుండా ఆర్లాండోలో పనిచేస్తుండే అనుకోండి, స్టోర్లలో, గ్యాస్ స్టేషన్, లిక్కర్ స్టోర్, ఆ ఫోన్ చెప్తుంది టాంపాలో లేడు, ఈయన ఆర్లాండోలోనే ఉన్నాడు ఆల్ ద టైమ్. టాంపాలో క్లాస్కి వచ్చేసి వెనకకి వెళ్ళిపోతుండు, ఆర్లాండోలో టాంపాలో ఉండట్లేదు, ఆర్లాండో అంటే ఎగ్జాంపుల్ ఫ్లోరిడా స్టేట్లో. సో ఎవ్రీథింగ్ అది ట్రాక్ చేసి చెప్తుంది. ప్లస్ మనం టైపింగ్ టెక్స్ట్ చేస్తాం కదా, ఎవరికో చెప్తుంటాం నేను అక్కడ వర్క్ చేస్తాను ఇక్కడ వర్క్ చేస్తానని చెప్తారు, విచ్ ఈజ్ రాంగ్. సో యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు వర్క్ అవుట్ సైడ్ of university campus or the perimeter of the campus. Everything need to be approved by university. You cannot go and work gas stations, grocery store. యూనివర్సిటీలో చేసుకోవచ్చు, రెస్టారెంట్లలో పనిచేయచ్చు, లైబ్రరీలో పనిచేయచ్చు, ప్రొఫెసర్ దగ్గర పనిచేయచ్చు. ఇటువంటి ఆథరైజ్డ్ వాళ్ళకి శాలరీ కూడా ఇస్తారు. సో అది హిస్టారికల్గా చాలా నామ్స్ ఉన్నాయండి, ఆ ఇబ్బంది ఏం లేదు, చాలా గొప్పగా వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళని గౌరవిస్తున్నారు. కానీ వీళ్ళే కొంచెం అక్కడక్కడ గ్యాప్స్ వస్తే అప్పుడు కొంచెం వీళ్ళ సపోర్ట్ కూడా వీళ్ళకి కూడా సపోర్ట్ కావాలి కదా అన్నట్టు వీళ్ళు మీరు అన్నట్టు దొంగదారులు అక్కడ ఇక్కడ చేసుకుంటే ఏదో ఒకటి వస్తాయని ఒక థాట్లో వెళ్తున్నారు. కానీ అవి రూల్స్ మనం అవాయిడ్ చేయనట్టు, అది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వచ్చేటప్పుడు గుర్తుపడితే ఏమైతే డిపోర్టేషన్ చేస్తారు. సో ఇప్పుడు మనకి నార్మల్గా 75 కంట్రీస్ పైన ఇమిగ్రేషన్ వీసాస్ అనేవి బ్యాన్ చేసేసాయి అని అంటున్నారు. అందులో మన ఇండియాకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది? అండ్ సో ఇప్పుడు మీరు చెప్పిన వీసాస్ అన్నీ కూడా H1B కావచ్చు, F1 కావచ్చు, ఇవన్నిటి మీద ఏమైనా చేంజెస్ అనేది ఉంటుందా? అండ్ మన ఇండియా కూడా ఆ లిస్ట్లో ఉండబోతుందా అసలు? యూజువల్గా ఇమిగ్రేషన్ సిస్టంలో ఇప్పటివరకు ఏజ్ ఓల్డ్ ఇమిగ్రేషన్ సిస్టమ్ ఉంది యూఎస్లో. ఓకే, అంటే ఎప్పుడైతే అప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మనం ఇప్పుడు చూస్తే సంవత్సరాల కొద్ది మైగ్రేషన్ జరిగింది. ఒకప్పుడు అక్కడ కంట్రీయే లేదు, నేమ్డ్ కంట్రీ. తర్వాత కొలంబస్ వెళ్ళి దానికి నేమ్ పెట్టాడు. దాని తర్వాత స్లోగా అంటే మీకు తెలుసు అంత ఎవాల్వ్ అయింది. తర్వాత బ్రిటిష్ పరిపాలన జరిగింది, తర్వాత ఫ్రీడమ్ వచ్చింది అమెరికా కూడా. ఇదంతా హిస్టరీ కదా. సో దాని తర్వాత పీపుల్ మైగ్రేషన్ మొదలైంది. తర్వాత ఈ జనరేషనల్ మైగ్రేషన్ అంటారు, అంటే ఇప్పుడు మాకంటే ముందు మాకంటే సీనియర్లు ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, అట్లా థర్డ్ జనరేషన్ లాగా జెన్జీలు ఇవన్నీ వచ్చేసినాయి కదా ఇప్పుడు. సో అట్లా ఫస్ట్ జనరేషన్ వచ్చినప్పుడు కూడా అంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లేదు. యాక్చువల్గా కంట్రీ చాలామంది నమ్ముతుంది, మీరు డిగ్రీ చదివారంటే చదివిరా అని మీరు చెప్తే నోటి మాట చెప్తే కూడా చదివిరాని అనుకొని ఒప్పుకుంటుంది. డాక్యుమెంట్ కూడా వెరిఫై చేయరు ఒకప్పుడు. ఇది యాజ్ ద టైం ప్రోగ్రెస్ ఇది చీటింగ్ చేయడం వల్ల దాని డాక్యుమెంటేషన్ వెరిఫై. ఇప్పుడు మీరు H1B ప్రోగ్రామ్కి ఫీజు తీసుకున్నప్పుడు I-129 ఫామ్ ఫీజు అని తీసుకుంటారు, ఫ్రాడ్ ఫీ అని తీసుకుంటారు, ట్రైనింగ్ ఫీ అని తీసుకుంటారు. సో I-129 ఫీజు ఫామ్ ప్రాసెస్కి ఉంటుంది. ఫ్రాడ్ ఫీ అనేది మనం సైట్ ఆడిట్కి వచ్చడానికి ఆఫీసర్కి తీసుకుంటాడు శాలరీ. తర్వాత ట్రైనింగ్ ఫీ అని చెప్పేసి మీరు స్టెమ్ మీ దగ్గర నాలెడ్జ్ ఉంది కానీ మా దేశంలో ఉన్న వాళ్ళకి కూడా స్టెమ్ రావాలి అంటే మీ దగ్గర H1B ఇస్తున్నాం కాబట్టి దానికి కూడా డబ్బు తీసుకుంటాం. ఈ డబ్బుని తీసుకెళ్ళి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారు హూ డస్ నాట్ హ్యావ్ ఎ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు పవర్ ఏంటంటే మనకున్న పవర్ ఏంటంటే స్టెమ్ పవర్. మన దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వాళ్ళు చాలామందిని డిప్లాయ్ చేస్తున్నాం వరల్డ్ వైడ్. ఇది ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఇది వస్తుంది. లోకల్లో హోమ్ గ్రోన్ టెక్నాలజీ టాలెంట్ మనకి మ్యాచ్ కావట్లేదు. ఇంకా రీసెర్చ్ ఫెసిలిటీస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ వాల్యూమ్లో బికాజ్ చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అయింది కదా వరల్డ్. చాలా కంపెనీలో మనకి రిసోర్స్ కావాలి, లాయల్గా ఉండాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలి, ఒబీడియంట్గా ఉండాలి, ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్లో పనిచేయాలి. సో మళ్ళీ ఎప్పుడు వర్క్ చెప్పినా పనిచేసేటట్టు ఉండాలి, అంటే పాజిటివ్ అటిట్యూడ్ ఉండాలి. ఇవన్నీ ఉంటే బాగానే ఉంటుంది. అవి లేని సమక్షంలో ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. రైట్. సో అవన్నీ కూడా మనకంటే ఇండియాకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? యాజ్ ఓవరాల్గా ప్రైమరీ ఇప్పుడైతే ఇండియాకి ఏమాత్రం ఇబ్బంది లేదు. బట్ యాజ్ ద టైం ప్రోగ్రెస్ వీ డోంట్ నో. బట్ దానికి తగ్గట్టు మనం ఆలోచించాలి. ఇప్పుడు ఈ కంట్రీలో అంటే అమెరికాలో ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, వీ హ్యావ్ అదర్ కంట్రీస్ ఆప్షన్స్ ఉంది. అది కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, కరేబియన్ ఐలాండ్స్ కావచ్చు, అది యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఆఫ్రికన్ కంట్రీ. వరల్డ్ బికెమ్ ఏ గ్లోబల్ విలేజ్. ఇవాళ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ 40 కంట్రీలలో విస్తరిస్తుంది. 30 కంట్రీలకు నేను ఇన్ పర్సన్ వెళ్ళి వచ్చిన. సో ఇన్ పర్సన్, సో నేను వాళ్ళందరిని కలవడం, ఆలింగనం చేసుకోవడం, కనెక్ట్ చేసుకోవడం, అక్కడ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, బిజినెస్ ఆపర్చునిటీస్, టూరిజం ఆపర్చునిటీస్ నేను ఇన్ పర్సన్ వెళ్ళి తెలుసుకుంటున్నాను. అక్కడ మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో దట్ వాళ్ళకి కూడా వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన ఎంప్లాయీస్ ఆపర్చునిటీ ఇస్తారు, లేకపోతే స్టూడెంట్కి వచ్చిన వాళ్ళకి హెల్ప్ ఇస్తారు. సో అక్కడ నుంచి వచ్చి కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి మళ్ళీ ఇండియాకి వస్తారు చాలామంది, డబ్బు పోగేసుకొని.
కొన్ని కంట్రీసే ఇమిగ్రేషన్ చేస్తాయి, చాలా తక్కువ కంట్రీస్ ఇమిగ్రేషన్ చేయవు. సో అప్పుడు ఆ ఇబ్బందిని కూడా కన్సర్న్గా చూడడానికి ఒక ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు ఎలాగో మనం స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ని వెనక్కి పంపించేశారు అండ్ ఎంప్లాయ్మెంట్ లేదు. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో అక్కడ వర్క్ చేయడం అనేది అన్ఆథరైజ్డ్ వేలో చేసే వాళ్ళకైతే ప్రాబ్లం ఉంటుంది అని అంటున్నారు. అండ్ ఇదే ఇష్యూ మీద వాళ్ళని వెనక్కి పంపించారా, లేదంటే వాళ్ళని వీళ్ళు ఇక్కడ ఎట్లా తీసుకుంటున్నారు అని అంటే ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా, ఇప్పుడే ఎందుకు ఇలాంటి చేంజెస్ అనేవి వచ్చాయి, అలాంటివన్నీ ఇష్యూస్ వీళ్ళు రేజ్ చేస్తున్నారు ఇక్కడ. సో దానిపైన ఏం మాట్లాడచ్చు అంటే టిపికల్గా వాళ్ళు చేశారు. మీరు అన్నట్టు కరెక్ట్. హిస్టారికల్గా కూడా మన వాళ్ళు వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేశారు. ఆథరైజ్డ్ పార్ట్ టైం చేస్తే ఏం పర్లేదు, అన్ఆథరైజ్డ్ పార్ట్ టైం చేస్తే పాస్ట్లో జరిగింది. టుడే ఇట్స్ నాట్ అవైలబుల్ దట్ కైండ్ ఆఫ్ వర్క్. ప్లస్ ట్రాకింగ్ పెరిగింది. గవర్నమెంట్ ఏమంటుంది, మీరు వచ్చి అక్కడ మీరు $10 $15 పని చేయడానికి మీరు అమెరికాకి రావట్లేదు. మీరు F1 ప్రోగ్రామ్ మీద వస్తున్నారు, మీరు స్టడీ చేసుకోవాలి, ఓపీటీ స్టెమ్ ఓపీటీలో ఉండాలి, దాని తర్వాత H1B ప్రోగ్రామ్ పిక్ కావాలి. మీరు H1 మీద $100,000 జాబ్ చేయాలి, కానీ అమెరికన్ ఎంప్లాయ్మెంట్ మీరు లాక్కోవడం ఏంటి అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే ఈ ఇండియన్ స్టూడెంట్స్ని అరెస్ట్ చేసిన ఇష్యూ రేజ్ అయింది కదా మొన్న, ఇది దేని బేస్డ్ మీద, ఇదే ఈ జాబ్స్ బేస్డ్ మీద అరెస్ట్ చేశారా? వేరియస్ రీజన్స్తో అరెస్ట్ చేస్తారు. రైట్. వయలేట్ చేస్తేనే అరెస్ట్ చేస్తారు. రైట్. ఇఫ్ యూ క్రాస్ ద లిమిట్స్ ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు. అంటే వాళ్ళు వచ్చి ఇట్లా రైడ్ చేసి పట్టుకోవాలని లేదు. యూ మెయింటైన్ ఏ ప్రాపర్ డాక్యుమెంటేషన్, దే డోంట్ టచ్ యూ. ఇప్పుడు మనం స్పీడ్లో వెళ్తుంటే సర్టన్ స్పీడ్లో వెళ్తే ఏం పట్టుకోరు. పట్టుకున్న తర్వాత కూడా వార్నింగ్ ఇస్తారు, ఈయన ఇంతకుముందు ఎప్పుడైనా టికెట్లు తీసుకున్నారు అంటే స్పీడింగ్ టికెట్లు ఉన్నాయి, లేదు మన ఇంటెన్షన్స్ వేరే ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మీరు కూడా ఇఫ్ ఐఎమ్ లాయల్ టు యూ దెన్ యూ విల్ లిజన్, ఇఫ్ ఐఎమ్ అగెన్స్ట్ టు యూ దెన్ యూ విల్ కట్ ఇట్. సిస్టమ్ అని కంట్రీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది కంట్రీస్ లైన్లో థింక్ చేస్తే. సో ఈ ఇమిగ్రేషన్ లాస్లో చాలా కూడా స్టూడెంట్లు DUI కేసెస్లో కానీ, థెఫ్ట్ కేసెస్లో కానీ, మనీ లాండరింగ్ కేసెస్లో కానీ ఇన్వాల్వ్ అయితేనే బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, FBI చెక్ అవుతుంది. నిజంగా వాళ్ళు చేసిన తప్పు అయితే డిపోర్ట్ చేస్తారు. అండ్ అంటే ఓన్లీ అక్కడే చూస్తారా బ్యాక్గ్రౌండ్? ఇక్కడ ఇండియాలో కూడా చేసిన బ్యాక్గ్రౌండ్స్ కూడా చెక్ చేస్తారు? ఇండియాది ఇప్పుడు కొత్తగా వచ్చింది, మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారు, సింగ్ అని వచ్చింది. రైట్. అందులో భాగంగా వీళ్ళు అసలు ఐడియాలజీ ఏంది, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏంది, వీళ్ళు మా కంట్రీ లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అవుతారా లేదా? ఎందుకంటే కొంతమంది ఇక్కడ అన్ని చేసేసి అక్కడ వెళ్ళిపోయి క్లీన్గా ఉందామని అనుకుంటూ ఉంటారు యాక్చువల్లీ. కరెక్ట్. సో అందువల్ల ఇక్కడ వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా ఇప్పుడు స్క్రీన్ చేస్తున్నారు. DS 160 అని ఒక ఫామ్ ఉంటుంది, అది మన అప్లికేషన్ ఫామ్ అన్నట్టు. అది ఏ వీసా టైప్కి వెళ్ళాలని ఆ ఫామ్ ఫిల్ చేయాలి. అందులో చాలా ఫీల్డ్స్ యాడ్ చేశారు. సో టు చెక్ యువర్ ఫైనాన్షియల్ హిస్టరీ, యువర్ బ్యాక్గ్రౌండ్ చెక్, యువర్ క్రిమినల్ ఇంటెంట్, యువర్ లాయల్ టు ద కంట్రీ, ది లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలోయింగ్. చాలా అంటే ఒక హ్యూమన్ను ట్రాక్ చేయడానికి ఏం చెప్పారు, మీరు సోషల్ మీడియా అకౌంట్లు పబ్లిక్లో పెట్టాలి, మళ్ళీ దాన్ని అకౌంట్లన్నీ డిక్లేర్ చేయాలి, అన్ని పబ్లిక్లో పెట్టాలి. ఇప్పుడు కాన్సులేట్కి వెళ్ళే ముందు ఆ ఫామ్లో మనం డిక్లేర్ చేయాలి. తర్వాత మన నేమ్స్ అదంతా కూడా పబ్లిక్ ఉంచాలి, అంటే ప్రైవేట్లో పెట్టకుండా. దెన్ వాళ్ళు వెరిఫై చేస్తారు, మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు వెరిఫై చేసుకొని ఆయన సోషల్ మీడియాలో ఈయన నాట్ దట్ అగ్రెసివ్ పర్సనాలిటీ, ఈజ్ లాయల్ టు ద కంట్రీ అని అప్రూవ్ చేస్తే వీసా అప్రూవ్ అవుతుంది. దే ఆర్ నాట్ వాళ్ళు ఏమంటున్నారంటే మీ దగ్గర టాలెంట్ ఉందా, మీ దగ్గర ట్రెజర్ ఉందా, ఈ రెండు ఉంటే మా దేశానికి రండి. ఇది కాకుండా ఏదున్నా మా దగ్గరకు ఇంకేది చేయాలనుకుంటున్నా కానీ వీఆర్ నాట్ ఓపెన్ టు ఇట్. ఎందుకంటే వీఆర్ నాట్ రిక్వైరింగ్ ఎనీ వన్ అవుట్ ఆఫ్ దీస్. ఈ రెండు కాకుండా మాకు రిక్వైర్మెంట్ లేదు. మన ఇంట్లో ఏ రిక్వైర్మెంట్ ఉంటుంది దాని ప్రకారం రిక్రూట్మెంట్ ఉంటుంది. సో ఈ రిక్వైర్మెంట్ మా దేశంలో కావాలి, మేము రిక్రూట్ చేస్తాం. మరి అలా చూసుకుంటే ఇంతకు ముందు వచ్చినట్టు స్టూడెంట్స్ అయితే రారు కదా, అలా ఎకనామికల్ గా కొంచెం చాలా వరకు డౌన్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, మరి హీ ఈస్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. కరెక్ట్, దే డోంట్ కేర్. వీ పుట్ అప్ సమ్ స్టాండర్డ్స్, యూ నీడ్ టు రీచ్ దట్ స్టాండర్డ్స్. దానికంటే తక్కువ ఉంటే వీఆర్ నాట్. ఎందుకంటే ఆల్రెడీ అన్ని కంట్రీస్తో బ్రేక్ చేసేసుకొని చాలా రిసోర్సెస్ ఆపేసి టారిఫ్స్ పెంచి ఇలాంటి చేంజెస్ తీసుకొచ్చి చాలా వరకు రిసోర్సెస్ అనేవి తీసుకోవడం పంపించడం చేసేసి ఎకనామికల్గా చాలా డౌన్ అయిపోతూ వస్తున్నారు. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కువగా మనం అనుకున్నట్టు ఆస్పైరింగ్ జాబ్స్ కానీ వెళ్ళి ఉండడం కానీ చాలా మంది మన నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, ఎవ్రీ అదర్ కంట్రీస్ నుంచి ఎవ్రీబడి సీ టు US ఓన్లీ. సో ఎకనామికల్గా చాలా దెబ్బతింటుంది కదా ఇలా చూసుకుంటే. అంటే వాళ్ళకి నీడ్ బేస్డ్ కంట్రీ ఏం చేస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబరు, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, USCIS కలిసి మాట్లాడుకుంటాయి, మనకు ఈ ప్రోగ్రాంలో అవసరమా లేదా అని అనుకుంటుంది. అవసరం లేదనుకుంటేనే ఈ గ్లిచెస్ పెడతారు, ఈ హర్డిల్స్ పెడతారు. సో దానికి తగ్గట్టు టెస్టులు పెడతారు, అందులో పాస్ అయిన వాళ్ళని ఉంచుకుంటారు. ప్లస్ ప్రోగ్రామ్ కూడా ఒకప్పుడు 65,000 ఉన్న H1B ప్రోగ్రామ్ కేసెస్ 225 దాకా తీసుకెళ్ళాడు, మళ్ళీ దాన్ని 65కి తెచ్చారు.
అంటే నీడ్ Y2K అని ఉండే ఇయర్ 2000లో. అప్పుడు Y2K దాంతో వాళ్ళకి మాకు టెక్నాలజీ పీపుల్ కావాలి, DDMMYY మీకు తెలుసు కదా, అన్ని 00 ఉంటుంది 2000 అయినప్పుడు అన్ని జీరోస్ వస్తాయి కదా. సో ఇట్లా చేంజ్ అయితే మాకున్న మెయిన్ ఫ్రేమ్ సిస్టంలో కానీ AS400 సిస్టమ్స్లో కానీ దాన్ని డేట్ సెట్ దాన్ని చేంజ్ కావాలి, అప్డేట్ చేయాలి అన్న ఉద్దేశంతో అప్పుడు Y2K ఇష్యూ పేరే ఇయర్ 2000 పెట్టి చాలామంది వెళ్ళారు. సో అందరూ దాని సొల్యూషన్స్లో మెయిన్ ఫ్రేమ్లో కానీ కోబాలో కానీ CICS కానీ JCL కానీ DB2లో కానీ పనిచేసిన వాళ్ళు చాలామంది తీసుకున్నారు. అప్పుడు AS400లో ఉన్న వాళ్ళని తీసుకున్నారు, IBM మెయిన్ ఫ్రేమ్స్ అని అనేటవాళ్ళు అప్పుడు. సో మెల్లిమెల్లిగా ఇప్పుడు అన్ని పెంటిఎమ్స్ వచ్చాయి, చాలా అడ్వాన్స్ అయ్యాయి, మెమరీ సైజులు కూడా తగ్గించుకుంటూ వచ్చాయి, ఇవంతా అడ్వాన్స్ అవుతుంది. సో అమెరికా ఆల్వేస్ నీడ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళకి డాక్టర్లు కావాలి, డాక్టర్ ప్రోగ్రామ్ తెస్తారు. వాళ్ళకి నర్సెస్ కావాలి, నర్సెస్ ప్రోగ్రామ్. వాళ్ళకి టెక్నాలజీ పీపుల్ కావాలి, టెక్నాలజీ కావాలి. మాకు అవసరం లేదు ఈ మూడు, ఏ ప్రోగ్రామ్ ఉండదు. తర్వాత ఏ కంట్రీ నుంచి వీళ్ళు లాయల్గా ఉన్న వాళ్ళు, అంటే వరల్డ్లో ఒక 100 కంట్రీస్ ఉన్నాయి అనుకుందాం, 186 పైన 196 ఉన్నాయి. బట్ ఈ 100 కంట్రీలలో ఈ స్టెమ్ టాలెంట్ ఉందనుకోండి, వాళ్ళని తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు చూస్తారు ఎక్కడ ఎక్కువ టాలెంట్ ఉందంటే వాళ్ళని తీసుకొచ్చుకుంటారు. టాలెంట్ లేని వాళ్ళని ఎంటర్టైన్ చేయరు కదా. సో ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క కంట్రీకి ఒక యూనిక్ స్కిల్ ఉంటుంది. ఇప్పుడు ఇండియన్స్ ఉంటారు, మన వాళ్ళు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో బాగుంటారు, ఈ IT ఇండస్ట్రీలో ఉంటారు. మనం లిఫ్టింగ్ కానీ, ఫార్మింగ్ కానీ, తర్వాత కన్స్ట్రక్షన్ కానీ అందులో మనం తక్కువ ఉంటాం. స్పోర్ట్స్లో కానీ, రన్నింగ్లో కానీ, అక్కడ స్పోర్ట్స్ ఈవెంట్లో కానీ మళ్ళీ వేరే కంట్రీస్ వాళ్ళు ప్లే చేస్తారు రోల్. సో వాళ్ళకున్న సెక్టోరియల్ నీడ్స్ని బట్టి ఏ కంట్రీలో వాళ్ళకి ఆ స్కిల్ ఉంది, ఏ కంట్రీలో ఎక్కువ టాలెంట్ ఉంది, మనం ఎట్లా టాలెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, మన దేశానికి ఉపయోగపడాలనేది ఎప్పుడు రీసెర్చ్ జరుగుతుంటుంది అమెరికాలో. ఈ కంట్రీ మీద మనం కన్నేసి ఈ కంట్రీ దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయా, గ్యాస్ ఉందా, ఫ్యూయల్ ఉందా, మనీ ఉందా, టాలెంట్ ఉందా, స్కిల్ ఉందా, దట్ ఈస్ దేర్ జాబ్ డే టు డే. వరల్డ్ మొత్తాన్ని స్కాన్ చేస్తుంటారు. ఇట్లా స్కాన్ జరుగుతుంది, ఆగిపోతుంది అక్కడ. అసలు చాలా టఫ్ అనుకుంటాము యుఎస్కి వెళ్ళి సెటిల్ అవ్వడం అనేది, ఇప్పుడు ఇంకా చాలా టఫ్గా అది మారేలా ఉందంటారు అయితే పరిస్థితి. కరెక్ట్. అంటే బికాజ్ ఆఫ్ ద డిజిటల్ ఏజ్ ట్రాకబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి మీరు వయలేషన్ చేయొద్దు. వయలేషన్ చేస్తే ఇంపాక్ట్ మీరే అవుతారు. ఇఫ్ యూ డూ గుడ్ జాబ్, ఇఫ్ యూ డూ ఆన్ ద కీపింగ్ రైట్ ట్రాక్ ఐటమ్స్, యూ విల్ బి ప్లేస్డ్ ప్రాపర్లీ. H1 వస్తుంది, F1 బాగుంటుంది, H1 వస్తుంది, గ్రీన్ కార్డ్ వస్తుంది, సిటిజన్షిప్ అవుతుంది. చాలా టైం పడుతుంది అంటారా? ఇప్పుడు ప్రాసెస్ టైం తీసుకుంటుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ ద కేసెస్ బాగుండడం వల్ల ఇవాళ ప్రతి సంవత్సరం గ్రీన్ కార్డులో ఓన్లీ 144,000 వీసాస్ గ్రీన్ కార్డ్స్ ఇస్తారు, పర్మనెంట్ గ్రీన్ కార్డ్. సో అది వరల్డ్ వైడ్, నాట్ ఇండియా. సో ఇండియా నీడ్స్, మిగతా కంట్రీస్ నీడ్, మెక్సికో కానీ, చైనా కానివ్వండి, అమెరికా నుంచి ఇండియా కానివ్వండి, వాళ్ళ ఉన్న నీడ్స్ని బట్టి చేస్తారు. లేదంటే కొందరికి కొన్ని కంట్రీస్ కరెంట్ ఉంటాయి, కొన్ని కంట్రీస్కి ప్రయారిటీ డేట్స్ ఉంటాయి. సో ప్రయారిటీ డేట్ బేస్డ్ మీదనే వాళ్ళు లోపల సెటిల్ కావచ్చు. బట్ ఒకసారి మీరు కంట్రీ లోపల ఉంటే ఏదో రకంగా మీరు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, అంటే వర్కింగ్ నాలెడ్జ్తో. రైట్. అండ్ ఇప్పుడు మనం ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే రీసెంట్గా దేంటి రెసిగ్నేషన్స్ ఇస్తే 8 months శాలరీ నేను మీకు రీపే చేస్తాను అని అంటే ఆ మాటకు విని 40,000 ఎంప్లాయీస్ రెసిగ్నేషన్ ఇచ్చేశారు అని వింటున్నాం. సో ఇది ప్లే చేయడానికి ఏంటంటారు అసలు దీని వెనకాల? యూజువల్గా వాట్ హీ వాంటెడ్ టు డిక్రీజ్ అంటారు అక్కడ? యూజువల్గా బిజినెస్ నీడ్స్ ఉంటాయి కదండి, ఆ బిజినెస్ నీడ్స్ ప్రకారం యాక్ట్ చేస్తుంటారు. ఒకటి ఫ్రంటల్ యాక్టివిటీ ఉంటుంది, దాని అండర్ కవర్ డెసిషన్ వేరే స్ట్రాటజీ ఉంటుంది. సో ఇట్లే అమెరికా ఏముంటుంది, రకరకాల మేము నిర్ణయాలు తీసుకున్నా అవి మా కంట్రీ ఇంట్రెస్ట్లో తీసుకుంటాం, మీ ఇంట్రెస్ట్లో తీసుకోం, మీ కంట్రీ ఇంట్రెస్ట్లో తీసుకోం. ఎందుకంటే దట్ ఈస్ అవర్ కంట్రీ షుడ్ బి గ్రో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న ఐడియాలజీతో ఆయన సెకండ్ టర్మ్ వచ్చాడు. స్ప్లెండెడ్ మెజారిటీ, మీకు అందరికీ తెలుసు, ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. సెనెట్లో, కాంగ్రెస్లో ఆయనకి వచ్చింది. దానిలో పాపులర్ ఓటు, ఎలక్ట్రల్ ఓటు అన్నీ ఆయనకి వచ్చాయి, మెజారిటీ. సో ఈజ్ గోల్ ఏంటంటే ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీలో ఎంతవరకు మీరు భాగస్వామ్యం అవుతారు. మీరు వయలేషన్ చేస్తే మేము పంపించే విధానం కూడా మేము కూడా స్ట్రాటజైజ్ చేయాల్సి ఉంటుంది కదా. ఆ ప్రకారం ఇవన్నీ స్ట్రాటజీస్ తప్ప నాట్ వన్ దే వాంట్ ఇంపాక్ట్ ఇండియన్ టెక్నాలజీ సెక్టర్ ఆర్ ఇండియన్ స్టూడెంట్ సెక్టర్. సో వాట్ ఈస్ ద స్ట్రాటజీ బిహైండ్? బేసికల్గా ఏంటంటే ఇప్పుడు నీడ్ బేస్డ్ మీద మేము యాక్ట్ చేస్తాం, నీడ్ లేకపోతే డిలే చేస్తాం, విచ్ మే బి డినే. బట్ అదర్వైజ్ తప్పకుండా మేము వెల్కమ్ చెప్తాం, నీడ్ ఉంటే మేము లాగేస్తాం. కాకపోతే అమెరికాకు వచ్చిన వాళ్ళలో ఇప్పుడు ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ వెళ్ళిన వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా టెక్నాలజీ ఉన్నారు కదా. సో అక్కడ నీడ్ వర్సెస్ అవైలబిలిటీ బట్టి మనం మిక్సప్ చేసుకుంటాం. అవైలబిలిటీ పూల్ ఎక్కువ ఉందనుకోండి, మనం నీడ్ తక్కువ ఉందనుకోండి, రెడ్యూస్ చేయాల్సి వస్తుంది కదా. సో అప్పుడు క్లీనప్ చేస్తాం. సో వీ నీడ్ టు క్లీనప్, అందులో భాగమే తప్ప ఒక కంట్రీ మీద కోపంతోనే వచ్చేది.
కొన్నిటి మీద కోపం ఉంటే వాళ్ళు చెప్తున్నారు అఫ్రంట్. మీకు ట్రంప్ అనేటోళ్ళు ఆయన దాయడానికి ఏముండదు, ఈ వీళ్ళు ఫిల్టర్ లేకుండా మాట్లాడతారు, మీకు తెలుసు కదా. సో అందువల్ల కంట్రీకి ఇది ఉంది, మా కంట్రీకి ఉండే టారిఫ్స్ గురించి అన్నారు. టారిఫ్స్ ఇంట్రెస్ట్ చెక్ చేస్తారు. ఈ కంట్రీ మనం చెప్పినట్టుంటే 1%, ఈ కంట్రీ మనకు అగనెస్ట్ పోతే 1%. ఈ ఇంకా ఆ ఐటమ్స్ మన కంట్రీలో మనం చేయగలుగుతాం, డెవలప్ చేస్తే 1%, మనం చేయలేకపోతే వాళ్ళకి ఇంకో %. అంటే అమెరికా ఆల్వేస్ ఇంపోర్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ కానివ్వండి, తర్వాత వేరియస్ ఐటమ్స్ కానివ్వండి, తర్వాత వేరియస్ కంట్రీలో ఉన్న సూపర్ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి అవన్నిటిని కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. కంట్రీ అమెరికా బయటికి ఏమి ఎక్స్పోర్ట్ చేస్తుంది, అమ్యునేషన్ చేస్తుంది, మెషినరీ చేస్తుంది, ఫ్లైట్లు చేస్తుంది, మీకు తెలుసు బోయింగ్ టెక్నాలజీని చేస్తుంది. ఈ పంపడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ పీపుల్ని ఎట్లా డిపోర్ట్ చేస్తారో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా అదే లైన్లో థింక్ చేస్తారు అన్నట్టు. సిబిపి ఆఫీసర్ డిపోర్టేషన్ ప్రాసెస్ ఎలా చూస్తారో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో కూడా మనకి ఏ ఐటమ్స్ బాగుంటాయి, ఏ ఐటమ్స్ బాగుండవు. ఇక్కడ కూడా దీని బ్యాక్గ్రౌండ్ లో అందరు ఏమనుకుంటున్నారంటే ఏఐ వచ్చింది కాబట్టి ఎంప్లాయీస్ ని రెడీ చేస్తున్నారు, సో దట్ ఈస్ రీప్లేసింగ్ ద హ్యూమన్ రిసోర్స్ లైక్ అని అనుకుంటున్నారు. కాదు, ఇప్పుడు ఎఫెక్టింగ్ అంటారా? నో ఇప్పుడే ఇంకా ఏ ఇంపాక్ట్ తెలియదు. ఏ ఇంపాక్ట్ ఉండబోతుంది, సమ్ సెక్టర్స్ ఉంటాయి, నాట్ ఎవ్రీ సెక్టర్. ఇప్పుడు మెడికల్ సెక్టర్లో ఏ చేసేది ఉండదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ హోల్డ్ చేయాలి హ్యాండ్ అనుకుంటారు, కానీ ఒక కంప్యూటర్ పట్టుకుంటే మీరు హ్యాపీ అవుతారా? సో డాక్టర్ చూసి బాగుంది అని అనుకుంటే అప్పుడు హ్యాపీ అవుతారు. అంటే జనరల్ హ్యూమన్ టెండెన్సీ కదా అండి. సర్జరీ ఎవరు చేయాలి? ఇప్పుడు కొన్ని కంప్యూటర్స్ కానీ అవి రోబోట్స్ కానీ చేస్తున్నాయి, కానీ రియల్ సాటిస్ఫాక్షన్ ఉండదు. మనకు పర్సన్ చేస్తారు, అంటే హిస్టారికల్గా పర్సన్ వాటిలలో కూడా మంచి టెక్నాలజీ ఉన్నవి చేస్తే చేసుకోవచ్చు. కొన్ని ఐ సర్జరీస్ అవన్నీ చేస్తున్నాయి, ఇవి బియాండ్ దట్ అన్నట్టు. సో అక్కడ ఏదైనా గ్యాప్ వస్తాయి, కానీ ఏఐ మే టేక్ ఓవర్ సమ్ ఆఫ్ ద థింగ్స్, ఐ అగ్రీ, బట్ నాట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు కోర్టులో వెళ్ళి ఆర్గ్యూ చేయాలంటే ఏ ఇప్పుడే చేయదు కదా, మేబీ దే మే కంపైల్ ద డాక్యుమెంటేషన్ అని జడ్జి ముందు క్రిమినల్ ఇంటెంట్ ఉన్న దగ్గర మనం చేయాలంటే బ్యాక్ ఎండ్ లో ఈ స్ట్రాటజీ ఉందేమో అనే అపోహ అయితే వచ్చేస్తుంది ఇలా ఎంప్లాయ్మెంట్ ని తగ్గించేసేసరికి. అంటే టిపికల్ టైంలో అంటే టెక్నాలజీ అడ్వాన్స్ అయినప్పుడు ఇప్పుడు మనం చూడండి, ఒకప్పుడు రేడియో ఉండేది, టేప్ రికార్డర్ ఉండేది, డివిడి ప్లేయర్ ఉండేది, కెమెరా ఉండేది, అన్ని తీసుకొచ్చి ఒక దానిలో పెట్టాం, స్మార్ట్ ఫోన్ ఇందులో అన్ని ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ కట్ అయిపోయినాయి కదా హిస్టారికల్గా. సో ఇట్ ఈస్ ఇన్వైటబుల్. రేపు ఇంకా అడ్వాన్స్మెంట్ జరగబోతుంది. సో వీ నీడ్ టు అప్డేట్ అకార్డింగ్లీ. యూఆర్ రైట్, యూ గాట్ ఇట్. సో ఇప్పుడు టిపికల్గా ఏంటంటే ఒక 20 ఏళ్ళ కింద ఒక ఐడియాలజీ ఉంది, ఇవాళ ఒక ఐడియాలజీ, ఇంకో 20 years తర్వాత ఇంకో ఐడియాలజీ ఉండబోతుంది. సో మనం దాన్ని అడాప్ట్ చేసుకోవాలి తప్ప మనం దాని గురించి డెఫర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఉంది ఏఐ ఈజ్ ఇన్వైటబుల్, వీ కెనాట్ స్టాప్ ఇట్. తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్, ఒకప్పుడు ఫ్లైట్ నేను అమెరికా వెళ్ళాలంటే 4 ఫ్లైట్లు ఎక్కేవాడిని టు రీచ్ ద డెస్టినేషన్. ఇవాళ 2 ఫ్లైట్లలో వెళ్తున్నాను. అప్పుడు 40 గంటలు పట్టేది, ఇవాళ 18 గంటలు పడుతుంది. అంటే హాఫ్ ద వే అయిపోయింది కదా. రేపు ఇంకా ఇండియా నుంచి అమెరికాకి నాన్ స్టాప్ ఫ్లైట్ వస్తుంది. అప్పుడు ఎలా ఉంటుంది, ఇక్కడ ఎక్కితే మనం డైరెక్ట్ అమెరికా వన్ ఆఫ్ ద సిటీలో ల్యాండ్ అవుతాం. అంటే ఎట్లా అయిపోయింది, ఒక 30 ఏళ్ల క్రితము 3 ఫ్లైట్లలో ఎక్కి తిరిగిన వాళ్ళం ఇప్పుడు ఒక్క ఫ్లైట్లోనే వెళ్ళే పరిస్థితికి వచ్చేస్తుంది. సో అదేవిధంగా చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరిగింది, చాలా ఎంప్లాయ్మెంట్ అడ్వాన్స్మెంట్ జరిగింది, చాలా సెక్టోరియల్ అడ్వాన్స్మెంట్ జరిగింది. దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాల్సిందే తప్ప మనం దానిలో నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా అంటే రిసోర్సెస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, కొత్త కొత్త పుంతలు ఏ రకంగా తొక్కగలుగుతాం అనేది ఆలోచించాలి తప్ప ఇంకా ఏ వచ్చింది నేనేం పని చేయలేని ఇంట్లో కూర్చుంటాను, ఏ అన్ని పనులు చేస్తాను చేయదు. ఏ పని చేయించే మైండ్ ఒక మనిషి కూడా ఉండాలి. ఇప్పుడు నేను క్వశ్చన్ పోజ్ చేయాలి కదా, if you frame it proper question only you will get all the you'll get the proper answer. Otherwise if you don't, who will this make a question? That you only one and only you. So నేను ఏంటంటే టిపికల్గా అందరం అంటే ఎక్కడైతే ఉందో మేము వీఆర్ గివింగ్ గైడెన్స్, నాలెడ్జ్, వెబినార్స్, సింపోజిజమ్స్ ఆర్గనైజ్ చేసి ఎడ్యుకేట్ చేస్తున్నాం చాలామంది. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో అది తీసుకొస్తే వాళ్ళే దే విల్ బీ సక్సెస్ఫుల్. సో మేము గ్లోబల్ రీచ్, అవుట్ రీచ్ ఉంది. తర్వాత ఒక Tier 1 కంట్రీస్, Tier 2 కంట్రీస్, Tier 3 కంట్రీస్ అని ఉంటాయి. మనకి ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, నీడ్స్ ఉంటాయి. ఆ కంట్రీస్ ఇప్పుడు ఒకప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా ఉండేది, గుడ్ ఓల్డెన్ స్టైల్లో కట్టేవాళ్ళం. ఇవాళ టోటల్లీ కాంటెంపరీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈవెన్ హైదరాబాద్లో కూడా బ్యూటిఫుల్ హోమ్స్ దే ఆర్ బిల్డింగ్, లైక్ న్యూయార్క్, లైక్ వాషింగ్టన్ DC, లైక్ బే ఏరియా. సో ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ టు ఇండియా. సో అట్లా గ్లోబలైజేషన్ జరుగుతున్నట్టే కదా, వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. అన్ని రకాలుగా అవుతుంది కాబట్టి ఆ రకంగానే రేపు థింక్ చేయాలి. ఏ వచ్చింది ఇంకా మనం ఇంట్లోనే ఉండాలి, మన జాబులను ఎత్తుకుపోతున్నారు అట్లా అనుకోవద్దు. సో వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. దట్ ఈస్ అన్ ఇన్వైటబుల్ యాక్ట్, దట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. యాజ్ లాంగ్ యాజ్ ఇఫ్ యూ థింక్ ఇన్ దట్ లైన్ యూ ఆర్ ద బెస్ట్. రైట్. సో అండ్ ఇంకా మనకి ఇక్కడ జియో పొలిటికల్ ఇష్యూస్లోకి వచ్చేస్తే
మొత్తం ఇప్పుడు వెనెజులా ప్రెసిడెంట్ని ఆల్రెడీ అడాప్ట్ చేసుకొని తను తీసేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఇష్యూ కూడా ఎలా అంటే మనకి ఇది గ్రీన్లాండ్స్ ఆక్యుపేషన్లో ఆయన అంటే ఇవన్నీ తీసుకోవడానికి ఆయన స్ట్రాటజీ ఏంటంటారు అసలు బిహైండ్? వై డస్ హీస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? అమెరికా ఆల్వేస్ ఏం చేస్తుందంటే దే అవుట్లుక్ ఫ్యూచర్. ఇప్పుడు మనం ఒక 20 years అవుట్లుక్ చేస్తే అమెరికా 100 years అవుట్లుక్ చేస్తుంది. అవుట్లుక్ చేసే క్రమంలో నాకేం థ్రెట్ ఉందా, సెక్యూరిటీ థ్రెట్ ఉందా, ఫైనాన్షియల్ థ్రెట్ ఉందా, స్పేస్ థ్రెట్ ఉందా, ఐడియాలజికల్ ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా అని అవుట్లుక్ చేసేయాలి కదా. ఇప్పుడు నా కంట్రీకి ఇప్పుడు దట్స్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ. ఇప్పుడు మనం లాక్ చేసాం అనుకోండి, బౌండరీస్ లాక్ చేస్తే బయట నుంచి ఎవరు రాకపోతే ఇబ్బంది ఏం లేదు. బట్ డే ఇన్ డే అవుట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ దే ట్రావెల్, దే గెట్ ఇన్ టు ద కంట్రీ, దే గెట్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. సో అటువంటప్పుడు ఒక కంట్రీ ఇప్పుడు మనం ఇండియన్స్ అనుకోండి, మొత్తం ఇండియా వాళ్ళే ఉంటాం. అమెరికాలో ఇండియా వాళ్ళే ఉండరు, ప్రపంచంలో ఉన్న 100 దేశాల వాళ్ళు అమెరికాలో ఉంటారు. సో మన ఐడియాలజీ, ఇండియన్ మైండ్ సెట్, ఇండియన్ థాట్ ప్రాసెస్ డిఫరెంట్. పాకిస్తాన్ మైండ్ సెట్, పాకిస్తాన్ ఐడియాలజీ వేరే ఉంటుంది, ఆఫ్రికన్ మైండ్ సెట్ వేరే ఉంటుంది. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయాలంటే లా ఆఫ్ ద ల్యాండ్ స్ట్రాంగ్ ఉండాలి. తర్వాత వీళ్ళు వచ్చి ఒక్కొక్కరు డ్రగ్ డీల్ చేస్తారా, క్రైమ్ క్రియేట్ చేస్తారా, తర్వాత అగెన్స్ట్ ద సొసైటీకి పనిచేస్తారా, అగెన్స్ట్ ద కంట్రీకి పనిచేస్తారా మనకు తెలియదు. బికాస్ దే ఆర్ వేరియస్ కంట్రీస్ నుంచి ఇన్ఫ్లుయెన్షియల్తోనే వస్తుంటారు. బట్ కంట్రీ లాయల్టీ రావాలంటే అంటిల్ యూ బికమ్ ఏ యూఎస్ సిటిజన్ యూ స్టిల్ ఫీలింగ్ దట్ యు ఆర్ బిలాంగింగ్ టు యువర్ హోమ్ కంట్రీ. అప్పుడు ఏముంటుంది, హోమ్ కంట్రీ ఐడియాలజీ ఇక్కడ ఇన్కార్పొరేట్ చేయాలని ఆలోచిస్తుంటారు, విచ్ ఇస్ రాంగ్ ఇన్ దట్ దేర్ నేచర్. ఓకే, ఇవన్నీ థ్రెడ్స్ అంటే ముందు కూడా వీళ్ళు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈయన వచ్చినాకే కొత్తగా ఇలాంటి చేంజెస్ ఎందుకు జరుగుతున్నాయి అసలు? ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ కూల్గానే చేసుకుంటూ వెళ్ళారు కదా. మంచి క్వశ్చన్. ఇంతకుముందు అంత డిజిటలైజేషన్ లేనందువల్ల తెలియలేదు. ఇప్పుడు డిజిటలైజేషన్లో అన్ని బయటకు వస్తున్నాయి. ఇప్పుడు న్యూయార్క్లో ఏం జరుగుతుంది అనేది ఒక నిమిషంలో తెలిసిపోతుంది. ఒకప్పుడు వాట్సాప్ ఫోన్లు లేవు, ఇవాళ వాట్సాప్లో మీరు ప్రపంచంలో ఏ నొక్ అండ్ కార్నర్ కూడా మీరు మాట్లాడగలుగుతారు. ఒక 10 ఏళ్ల క్రితం మీరు మాట్లాడలేరా? అంటే మెసేజ్ వెళ్ళాలంటే 3 రోజులు పట్టేది. న్యూజిలాండ్ మెసేజ్ ఇక్కడ, అప్పుడు హైదరాబాద్ నుంచి జిల్లా లెవెల్కి ఏదైనా మెసేజ్ పంపాలంటే 2-3 days పట్టేది. టుడే సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కనెక్ట్ చేస్తున్నాం. అది అడ్వాన్స్మెంట్. అమెరికాలో ఏం జరుగుతుంది ఏంటనేది మీకు ఇప్పుడు నిమిషంలో తెలుస్తుంది, టీవీలలో వస్తుంది. ఒకప్పుడు ఇది అసలు లేనే లేదు. ట్రంక్ బుకింగ్ చేసి అమెరికా మాట్లాడితే మళ్ళీ ఆయన ఎప్పుడు చేస్తే 3వ రోజు మనకు కాల్ వచ్చేది. సో ఆ రకంగానే ఇప్పుడు ఆయన చేసే యాక్టివిటీస్ని ఇమ్మీడియట్గా ఫోరం చూపిస్తుంది. అంతకుముందు ప్రెసిడెంట్లు కూడా కరెక్షన్ చేశారు, కానీ ఇప్పుడు ఓవర్ కరెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఏమంటారు, మా కంట్రీలో లీగల్గా ఉండండి, వయలేట్ చేయకుండా. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు స్టే ఇన్ ది కంట్రీ బికాస్ దిస్ అన్ ఇమిగ్రెంట్ కంట్రీ. బట్ యు ఆర్ వయలేటింగ్ థింగ్స్ అండ్ యు ఆర్ మేకింగ్ గవర్నమెంట్ ఇష్యూ బేస్డ్ చేస్తున్నారు. సో అప్పుడు మేము ఎందుకు సపోర్ట్ చేయాలి, మేము ఎందుకు మా కంట్రీలో ఉంచుకోవాలి? వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు గ్రోత్ ఆఫ్ అవర్ కంట్రీ అనే క్వశ్చన్. అంటే మనకున్న పాజిటివ్ ఐడియాలజీ, స్టెమ్ టాలెంట్ వాళ్ళని ఏం టచ్ చేయట్లేదు, దాన్ని వెల్కమ్ చెప్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తుండే, మీ దగ్గర ఒక మంత్లో వారానికి ఒక డ్రైవర్ని ట్రై చేస్తారు. 4 weeks తర్వాత మీరు ఒకరిని చూజ్ చేస్తారు. మీరు 4 ఒకరిని డిసిషన్ తీసుకుంటారు, ఈయనైతే రైట్ ఫిట్ అని. వదులుకుంటారా మీరు? లేదు, వదులుకోరు కదా. ఆయన అడిగిన డబ్బుకు ఇంకో 2,000 ఎక్కువైనా ఇచ్చి ఆయన ఉంచుకోవాలి. అమెరికా కూడా టాలెంట్ ఉందంటే ఉంచుకుంటుందా, పంపిస్తుందా? బట్ రీచ్ అవ్వాలంటే ఎంత కష్టం అంటే టాలెంట్ పూల్ ఆఫ్ టాలెంట్. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు మీరు కంపెనీ ఉంది, మీరు ఇంటర్వ్యూలు చేస్తారు, ఒక సెట్ చేస్తారు మార్క్. ఈ మార్క్ కంటే పైన ఉన్న వాళ్ళని హైర్ చేస్తారు, కానీ మార్క్ అంటే కింద ఉన్న వాళ్ళని హైర్ చేస్తారు. సో అంతే కదండి. అంటే సో అమెరికా హ్యాస్ దిస్ స్టాండర్డ్. సో స్టాండర్డ్ నేను అనేది ఏంటంటే, ఆ స్టాండర్డ్ లేకపోతే అది అమెరికా ఎట్లా అవుతుంది? ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను, గ్లోబల్ 5 కాంటినెంట్స్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు. సౌత్ అమెరికా, ఆఫ్రికన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలేషియా కంట్రీ, ఏషియన్ కంట్రీస్, ఇవన్నిట్లలో కూడా ఈచ్ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ స్ట్రెంగ్త్స్. సో అమెరికా ప్లాన్ చేస్తుంటుంది, ఈ కంట్రీలో ఈ టాలెంట్ ఉంది, పూల్ అవుట్ మా దేశానికి కావాలి, ఎట్లా తీసుకురావాలి, ఏ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసి తీసుకురావాలి, ఆ యాక్షన్లో ఉంటుంది. ఇన్ సిమిలర్ లైన్స్లో ఈ కంట్రీలో ఖనిజాలు ఉన్నాయి, ఈ కంట్రీలో ఫ్యూయల్ ఉంది, ఈ కంట్రీలో డబ్బు ఉంది, దాన్ని మనం ఎట్లా అట్రాక్ట్ చేయాలి యాజ్ అ కంట్రీ. సో వాళ్ళని పుల్ చేసుకోవడం, ఇది హోంవర్క్ జరుగుతుంటుంది. అందులో భాగంగానే తప్ప ఏ కంట్రీ అమెరికాకు అగెనిస్ట్ ఉంది. కొన్ని టైమ్స్లో ఏమైందంటే కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్తోని ఫైట్. ఇప్పుడు ఒక ఇరాన్ ఉంది, మనం ఇప్పుడు గమనిస్తున్నాం, అమెరికాకు అగెనిస్ట్గా ఫైట్ చేస్తే ఏం చేస్తుంది, వాళ్ళు షిప్లు, వార్ హెడ్లు పంపిస్తున్నారు. తర్వాత వాళ్ళకి ప్రొటెస్ట్ చేస్తే మీరు చేయండి అని ట్రంపే చెప్తున్నారు, మనం చూస్తున్నాం. సో ఏంటంటే దాన్ని రెజిమ్ చేంజ్ చేస్తుంటారు అక్కడక్కడ. సో చేంజ్ చేయడం వల్ల హిస్టారికల్గా డెమోక్రసీ సైడ్ ఉంటే కొత్త లీడర్షిప్ వస్తే వీళ్ళు చెప్పినట్టు వింటారని. రిజిమ్ ఏముంటుంది, వాళ్ళ కంట్రోల్ వేరే ఉంటుంది కదా. సో అదే ప్రాబ్లం.
అందువల్ల నేను నార్త్ కొరియా మనం చూసాం, ఇప్పుడు ఇరాన్ చూసాం. ఇట్లా సిమిలర్ లైన్స్లో 40 ఏళ్ళు 50 ఏళ్ళు వాళ్ళు నడిపిస్తుంటే ఏమవుతుందంటే ఐడియాలజీ కొత్త న్యూ ట్రెండ్స్ని వెల్కమ్ చెప్పారు. సో అమెరికా ఏమంటుంది, మీరు ఆ దేశం నీడ్స్ ఏమున్నాయో దాని రకంగా మేము యాక్ట్ చేస్తాం, మేము సపోర్ట్ చేస్తాం, ఎంకరేజ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఇరాన్లో ప్రొటెస్ట్ చేయండి అని ట్రంపే అంటున్నాడు, టీవీలో చూసాడు. ఇంకా సిమిలర్ లైన్స్లో దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంతే తప్ప కంట్రీలోకి వచ్చి లాయల్గా పనిచేసిన వాళ్ళు ఎవరిని కూడా ఆ కంట్రీ వదులుకోదు. బట్ ఇవన్నీ చూసి అందరు ఏమంటున్నారంటే థర్డ్ వరల్డ్ వార్ని ఏమన్నా ఇన్వైటబుల్ చేస్తున్నారా అనేది అయితే వస్తుంది. హౌ డస్ ఇట్ మీకు వరల్డ్లో అమెరికా, రష్యా, చైనా 3 కంట్రీలు నోన్ కంట్రీస్, హిస్టారికల్గా సుప్రీం పవర్స్ లాగా. అన్నిట్లో టాప్ అమెరికా ఉంది. రష్యా ఒకసారి చాలా పెద్ద కంట్రీ ఉండే, తర్వాత కొన్ని కంట్రీస్కి డివైడ్ అయిపోయింది. చైనా ఫైనాన్షియల్ పవర్, సూపర్ పవర్ లాగా తయారవుతుంది. వరల్డ్లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, కంట్రోల్ తీసుకుంటుంది. ఈ టైంలో ఉన్నప్పుడు రకరకాల ఐడియాలజీ థియరీస్ కూడా బయటకు వస్తాయి. సో వాటి బేస్డ్ మీదనే కంట్రీస్ నడుస్తాయి తప్ప వేరే ఐడియాస్ ఉంటాయి. కొన్ని కంట్రీస్ వీక్ కంట్రీస్ ఉంటాయి, కొన్ని కంట్రీస్ మీడియం కంట్రీస్ ఉంటాయి, కొన్ని పవర్ఫుల్ ఉంటాయి, ఇంకోటి సూపర్ పవర్ కంట్రీస్ ఉంటాయి. సో ఇవన్నీ ఇంటిగ్రేట్ కావాలంటే ఎక్కడో అలైన్మెంట్ జరగాలి. ఈ అలైన్మెంట్లో ఏముంటుంది, ఐడియాలజికల్ అలైన్మెంట్ జరుగుతుంది. ఇట్ మే లీడ్ టు థర్డ్ వరల్డ్ వార్, ఇట్ మే, వి నెవర్ నో, ఇట్ మే లీడ్ టు ఆర్ ఇట్ మే నాట్. థర్డ్ వరల్డ్ వార్ కావాలంటే అలైన్మెంట్లో ఏదైనా గ్యాప్ వస్తే ఫిక్స్ చేయడానికి. సో మెజారిటీ ఇప్పుడున్న టెక్నాలజీలో దే ఆర్ ట్రయింగ్ టు స్టాప్ ద వార్స్. దానితోని మనకి ఏం రాదు అన్నది ప్రజలకు కూడా తెలిసిపోయింది. సో అందువల్ల అవాయిడ్ చేస్తారు. ఇన్వైటబుల్ అయితే ఎగ్జిక్యూషన్ చేస్తారు. ఇస్ ఇట్ రెడీ అంటారా? రెడీ ఉందంటారా? అంటే వచ్చినా కూడా ఒకవేళ సిచ్యువేషన్ ఇప్పుడు మనం రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది. సో అందులో మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఎంత హ్యూమన్ లాస్ అవుతుంది. తర్వాత ఇజ్రాయిల్ అండ్ మనకు పాలస్తీనా వార్లు మనం చూస్తున్నాం చాలా పక్కనే ఉన్న కంట్రీస్లలో. సో ఇటువంటి ఇన్వైటబుల్ ఇండియా అండ్ పాకిస్తాన్ అనుకోండి, నేమ్లీ ఫ్యూ, ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దెర్ ఇస్ అ పాసిబిలిటీ. బట్ బిగ్గర్ పిక్చర్లో నిజంగానే థర్డ్ వరల్డ్కి వెళ్తుందా, వి నెవర్ నో టుడే. బట్ పాసిబిలిటీ ఉందంటే వి నెవర్ నో. బట్ అలైన్మెంట్ అయితే జరుగుతుంది, అంటే ఐడియాలజికల్ అలైన్మెంట్ జరిగితే రేపు వార్లోకి వెళ్తారు. సో గ్రీన్లాండ్ మాకు గేట్వేగా ఉండాలి, మాకు ప్రొటెక్ట్ కావాలి, దానివల్ల మాకు హెల్ప్ అవుతుంది మా సెక్యూరిటీకి అని వాళ్ళు ఒక బిజినెస్ కేసు తీసుకొచ్చారు. సో దాన్ని ఎట్లా వరల్డ్ బై ఇన్ అవుతుందో చూడాలి, ఎట్లా బై చేస్తుంది దాన్ని ఆర్గ్యుమెంట్ని. దట్స్ ద డిస్కషన్ సేక్. అంటే ఏ రకంగా అటువంటి ఐడియాలజీ ప్రకారం చూస్తాం. రేపు ఏ టైప్ ఆఫ్ ఇన్వైటబిలిటీ యాక్ట్స్ వస్తాయో తెలియదు, బట్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎనీథింగ్ పాసిబుల్. సో అందులో చూడాలి. బట్ థర్డ్ వరల్డ్ వార్ అయితే టూ ఎర్లీ టు టాక్ ఆన్ దట్ లైన్, బట్ వీ నెవర్ నో. రైట్. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ట్రంప్ చేసిన డెసిషన్స్ వల్ల అంటే 2 days ఒక మాట చెప్తారు, 2 days ఇంకొక మాట చెప్తున్నారు, అండ్ ఇన్ని చేంజెస్ తెస్తున్నారు. ఇవన్నీ స్టాప్ చేసినందువల్ల ఇక్కడున్న అంటే నాట్ ఓన్లీ ఇండియా, ఎవ్రీ కంట్రీ ఈస్ థింకింగ్ లైక్ అసలు వెళ్ళడము సేఫేనా కాదా, అక్కడ కెరియర్ ఎస్పైర్ చేయడం ఎంత సేఫ్, మనం స్టాండ్ అవ్వగలుగుతామా లేదా అని చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అయినాయి. చాలా వరకు మీతో మాట్లాడిన తర్వాత మీరు చాలా వరకు అవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. బట్ హూఎవర్ ఈజ్ మనం మాట్లాడిన దాన్ని బట్టి అయితే ఏం తెలుస్తుందంటే హూఎవర్ ఈజ్ నాట్ వయలేటింగ్ ద లాస్ అండ్ చక్కగా అక్కడ ఉన్న రూల్స్ ప్రకారంగా ఉండి దాని ప్రకారంగా వెళ్ళి అక్కడ అలా రెడీగా ఉంటేనే దే ఆర్ సేఫ్. అండ్ ఇండియా ఈజ్ లైక్ యుఎస్ ఈజ్ ఆల్సో ఎంకరేజింగ్ దెమ్ ఇన్ ఆల్ వేస్ అని అంటున్నారు, రైట్? So thank you so much for sharing all this information with us. It was nice meeting you and talking to you. We'll see you soon, sir. Okay, thank you, Amma. Thank you very much. Thank you for giving this opportunity. Thank you, sir.